ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోయినా చాలా గొప్ప వీరుడు. ఇక పాండురాజు అన్నయ్య అంటే ఎంతో ప్రేమతో ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత భీష్ముడు సైన్యంతో గాంధార రాజ్యంకి వెళ్ళి గాంధారిని ధృతరాష్ట్రుడి కోసం కన్యాదానం అడుగుతాడు. ఎందుకంటే గాంధారికి 100 పుత్రులు పుట్టే వరం ఉంది. చూపు లేనివాడికి పిల్లనివ్వడం ఇష్టం లేకపోయినా, శకుని ఒప్పుకోకపోయినా సైన్యంతో రావడం వల్ల తప్పలేదు. భర్తకి లేని కళ్ళు తనకి కూడా వద్దని కళ్ళకి గంతలు కట్టుకొని ఎప్పటికీ తీయనని గాంధారి ప్రతిజ్ఞ చేస్తుంది. తనకి చూపు లేకపోయినా భార్య మార్గదర్శనం చేస్తుంది అనుకున్న ధృతరాష్ట్రుడు అప్సెట్ అయిపోతాడు. ఇక మిగిలింది సింహాసనం. సత్యవతి ఫస్ట్ దాసి కొడుకు అయిన విదురుడికి మంత్రి పోస్ట్ ఇస్తుంది. ఇక తర్వాత పాండురాజుని సేనాపతి చేస్తుంది. ఫైనల్గా ధృతరాష్ట్రుడు రాజ్యాభిషేకం చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఒక పెద్ద పిడుగు పడుతుంది. అదేంటో నెక్స్ట్ బాహుబలి స్టోరీలో తెలుసుకుందాం.